హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆర్థిక కష్టాలండి. అంటే విశ్రాంత ఉద్యోగులు. ఆంధ్రప్రదేశ్‌లో వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందక ఆర్థికంగా నలిగిపోతున్నారు. పదవీ విరమణ సమయంలో వచ్చే మొత్తం ఆధారంగా పిల్లల పెళ్ళిళ్ళు, ఇళ్ల నిర్మాణము, అలాగే ఆరోగ్య ఖర్చులు వంటి అప్పులు తీర్చుకోవడం వంటి అవసరాలకు వారు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కానీ నెలలు గడుస్తున్నా వీరి సొమ్ము వారి చేతికి అందకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత ఎదురయ్యే సమస్యలు. ఒకటోది విరమణ మొత్తం అందకపోవడం. రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు పదవీ విరమణ ప్రయోజనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రాట్యుటీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ ఇన్సూ గ్రూప్ ఇన్సూరెన్స్, అలాగే కమ్యుటేషన్, సరెండర్ లీవ్ వంటి మొత్తాలు వారి రిటైర్ అయిన వెంటనే అందించాల్సినవి. అయితే ఆ మొత్తాలు ఆలస్యంగా విడుదల కావటం వల్ల వారిపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఆర్థిక ఒత్తిడిలో పెన్షనర్లు. ఎప్పుడెప్ ఎప్పుడెప్పుడు ఉద్యోగ విరమణ మొత్తం వస్తుందా అని ఎదురుచూస్తూ అప్పులు చేసిన వారు వడ్డీ భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఉన్నత వృద్ధి ఖర్చులు, అనారో ఆరోగ్య సంరక్షణ ఖర్చులు కలిగి ఉండటం వలన ఈ జాప్యం వారి జీవితాలను మరింత క్లిష్టతరం చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య మరియు విరమణ సొమ్ము వివరాలు. ఏపీలో సుమారుగా 3,59,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇక పదవీ విరమణ సమయంలో పదవీ విరమణ సమయంలో ప్రతి ఉద్యోగికి సగటున 40,00,000 నుంచి 50,00,000 రూపాయల వరకు రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆ సొమ్ము ఆలస్యం అవడంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎందుకు ఈ జాప్యం అంటే పదవీ విరమణకు 4 నెలల ముందే ఏజీ ఆఫీస్ కార్యాలయానికి సమగ్ర వివరాలు అందజేయాల్సిన విధానం ఉంది. కానీ సంబంధిత శాఖలు చురుకుగా స్పందించకపోవటం, ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులు, నిధుల కొరత వంటి సమస్యల కారణంగా చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వెంటనే కనీసం నెల రోజుల లోపు వీరి మొత్తాలను విడుదల కావాలి. కానీ 6 నెలలు 6 నెలలు, 8 నెలలు గడిచినా కూడా వీరి మొత్తాలైతే విడుదల కాకపోవడం దురదృష్టకరం అని భావించవచ్చు. ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల ఒత్తిడి. ప్రభుత్వానికి పదే పదే ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి. వేతన వేతనాలు సకాలంలో చెల్లిస్తున్నట్లే ఉద్యోగ విరమణ మొత్తం కూడా ఆలస్యం కాకుండా చెల్లించాలన్నదే ఉద్యోగ సంఘాల డిమాండు. ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒకేసారి కాకపోయినా విడతల వారీగా వీటిని చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది. గత ప్రభుత్వం వేతనాల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఉద్యోగ విరమణ సొమ్ముల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. పెన్షనర్ల డిమాండ్లు. ఉద్యోగ విరమణ మొత్తం వెంటనే విడుదల చేయాలి. జాప్యం కారణంగా ఉద్యోగులు నష్టపోయే వడ్డీని కూడా చెల్లించేలాగా చర్యలు తీసుకోవాలి. పదవీ విరమణ సొమ్మును చెల్లింపుల విషయంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సమయానికి విడుదల చేసే విధానం రూపొందించాలి. ఉద్యోగ సంఘాలతో చర్చించి విడతల వారీగా అయిన పెండింగ్ చెల్లింపులను పూర్తి చేయాలి. రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లు, ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు తమ సొమ్ము కోసం ప్రభుత్వం వైపు ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రస్తుతం వీరి ఆర్థిక పరిస్థితిని సమర్థవంతంగా అర్థం చేసుకొని త్వరితగతిన చెల్లింపులు చేయాలి. ప్రభుత్వం త్వరలో దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తుందా లేక మరింత ఆలస్యం చేస్తున్నదా అన్నది సర్వత్రా వేచి చూడవలసిన అంశం.